హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో ఆదిరాజ్కి మిస్ కోష్ ఎదురవటం చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. ఆదిరాజ్ మిస్ కోష్ దగ్గరకు వచ్చి నేను వేదాంత్ గురించి వెతుకుతున్నాను అని అంటాడు. ఇన్ఫర్మరీలో రెస్ట్ తీసుకుంటున్నాడు అని అంటుంది మిస్ కోష్. వాడికి అసలు ఏమైంది అని అడుగుతాడు ఆదిరాజ్. కొన్నిసార్లు వాడికి బ్లాక్అవుట్స్ అవుతూ ఉంటాయి అని అంటుంది మిస్ కోష్. తను నాకు మాత్రమే తెలిసిన ఒక విషయాన్ని నాకుతో చెప్పాడు అని అంటాడు ఆదిరాజ్. వాడికి మీరు తెలుసా? మీరు వినాలనుకునే విషయం ఏమన్నా చెప్పాడా అని అడుగుతుంది మిస్ కోష్. లేదు అని అంటాడు ఆదిరాజ్. ర్యాండమ్గా చెప్పింది పర్సనల్ మెసేజ్గా తీసుకోవటం సైకాలజీలో బార్నమ్ ఎఫెక్ట్ అంటారు. ఇలాగే హారోస్కోప్ పనిచేస్తుంది. ఈరోజు మీరు స్పెషల్గా ఒకరిని మీట్ అవుతారు అని అంటే ఆ రోజు మీరు ఎవరిని కలిసినా కూడా స్పెషల్గానే అనిపిస్తుంది అని అంటుంది మిస్ కోష్. అవును, నేను ఒక స్టూపిడ్లా థింక్ చేశాను అని అంటాడు మన ఆదిరాజ్. పోన్లేండి, ఇవన్నీ చూసిన తర్వాత డేన్ వ్యాస్ ఆత్మ వాళ్ళలో ఉందనుకోలేదు కదా. స్కూల్లో ఇదంతా చాలా పాపులర్ థియరీ అని అంటుంది మిస్ కోష్. కోచ్ వ్యాస్ గురించి నాకు బాగా తెలుసు. తను చాలా లేజీ, దయ్యమైనా సరే ఇలా కారిడార్లో తిరగడు అని అంటాడు ఆదిరాజ్. మరోవైపు దేవ్ మాలవిక దగ్గరికి వచ్చి నేను ఆఫ్టర్నూన్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఐఎమ్ సారీ, నా లైఫ్లో నువ్వే నా హయ్యెస్ట్ అచీవ్మెంట్ అని అంటాడు. నేనేమి ట్రాఫీని కాదు అని సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాలవిక. సుయాష్ ఆదిరాజ్ దగ్గరికి వచ్చి సాయంత్రం క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళి డ్రింక్ చేద్దామా అని అడుగుతాడు. క్లాక్ టవర్ బంద్ చేసి ఉంచట్లేదా అని అంటాడు ఆదిరాజ్. క్లోజ్ చేసే ఉంచుతున్నారు, కానీ ప్యూన్ కుమారన్ నా ఫ్రెండేరా, కీస్ అడిగితే ఇస్తాడు అని అంటాడు సుయాష్. మరోవైపు సుయాష్ గర్ల్ ఫ్రెండ్ నాన్సీ, సుయాష్ నాకు ఇక్కడ చాలా బోర్ కొడుతుంది, నెట్వర్క్ కూడా లేదు, లోపలికి వెళ్దామా అని అడుగుతుంది. లేదు, ఇక్కడే చిల్ అవటానికి బాగుంది, ఇక్కడే ఉందాం అని అంటాడు సుయాష్. నేను లోపలికి వెళ్తున్నాను అని అంటుంది నాన్సీ. నాకైతే ఇక్కడి నుంచి రావాలని లేదు అని అంటాడు సుయాష్. సరే అయితే ఈసారి నుంచి అవార్డ్ ఫంక్షన్స్కి అండ్ పార్టీస్కి నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఎంతైనా అక్కడికి అందరూ చూడటానికి వచ్చేది నన్ను మాత్రమే కదా. నువ్వెప్పుడు నాతో రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది నాన్సీ. డ్రైవర్ బయటే ఉన్నాడు, వెళ్ళిపో అని అంటాడు సుయాష్. ఆ మాట అనగానే నాన్సీ అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే దేవ్, ఇంత పెద్ద హీరో ఎప్పుడయ్యావురా, ఇంకాసేపట్లో తన వెనకాలే నువ్వు వెళ్తావు సారీ చెప్పటానికి, కుక్క పిల్లలాగా అని అంటాడు సుయాష్తో. అమ్మాయిల్ని బ్రతిమలాడటంలో నువ్వు ఎక్స్పర్ట్ అని మాకు తెలుసులే, మనసు పెరిగిన మాలవికని అలాగే కదా పటాయించావు, లాస్ట్ డే చూశాను కదా అని అంటాడు సుయాష్ దేవ్తో. లాస్ట్ డే ఏమైంది అని అడుగుతాడు ఆదిరాజ్. దేవి ఏడుస్తున్న మాలవికని ఓదారుస్తున్నాడు. అప్పుడు ఆదిరాజ్ ఒక ఈడియట్ అని, డేట్కి సరిగ్గా రాడని, కానీ నేను మాత్రం అలా చేయనని చెప్పావు. అప్పుడేం జరిగింది? మాలవిక అసెంబ్లీ హాల్కి వెళ్ళి ఆదిరాజ్తో బ్రేకప్ చెప్పేసింది అని అంటాడు సుయాష్. అప్పుడు ఆదిరాజ్, ఇప్పుడు నాకు రీజన్ అర్థమైంది తను నాతో ఎందుకు బ్రేకప్ చెప్పిందో. వెల్ ప్లేడ్ దేవ్ అని అంటాడు ఆదిరాజ్. థ్యాంక్ యూ అని అంటాడు దేవ్. అలా అని అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఈలోపు సుయాష్ లేచి లోపలికి వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతాడు రజత్ సుయాష్ని. సారీ చెప్పటానికి అని అంటాడు ఆదిరాజ్. దేవ్ దగ్గర ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటావా అని అంటాడు రజత్. ఇలాగే నవ్వుకుంటూ ఉండండిరా అని వెళ్ళిపోతాడు మన సుయాష్. రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడ నాన్సీ కనపడదు. మరోవైపు డీన్ అండ్ మిస్ కోష్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంది. ఆ ఈవినింగ్ మొత్తం కూడా వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడంతో సరిపోయింది. అసలు వాడికి ఏమైంది, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అని అంటాడు మన డీన్ మిస్ కోష్తో. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.